సార్ ఈ మీరు ఎగ్జాక్ట్గా చెప్పిన పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే సన్యాసం పాయింట్. అంటే మనం సృష్టికి వచ్చిన తర్వాత ఈ సృష్టికి మనం రిటర్న్ ఏదోటి ఇవ్వాలి, ఏదో ఒక మిరాకిల్ చేయాలని మనకి ఈ వరల్డ్ యూనివర్స్ మనకి ఆపర్చునిటీస్ ఇస్తుంది. అంటే బెటర్ చేయాలి, న్యూటన్ ఎలా అయితే చేశారో ఆపర్చునిటీస్ ఇస్తుంది. కానీ ఈ సృష్టికి వచ్చిన తర్వాత అన్నీ వదిలేసి స్పిరిచువల్గా బయటికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ అక్కడ ఆశ్రమంలో ఉంటూ తింటూ ఇంకా జీవితాంతం అక్కడ పెట్టుకుంటే మనకి సనాతన ధర్మం ప్రకారం కర్మ చేసేవాడికి ఫలితం దక్కుతుందని ఉన్నప్పుడు ఈ సన్యాసం అన్న కాన్సెప్ట్ ఎందుకు ఓవర్గా ప్రమోట్ అవుతుంది ఇండియాలో? అంటే ఇప్పుడు సన్యాసం తీసుకున్నాడు, ఆయన వెళ్ళాడు అని అంటే ఆయన కూడా తపస్సు చేస్తున్నాడని ఇప్పుడు మీరే అన్నారుగా. అవును, ఆ చెయ్యటం అంటే కర్మేగా. మనం చేస్తున్న కర్మ కంటే ఆ కర్మ డిఫరెంట్గా చేస్తున్నాడు. నేను నా పెనెన్సు, నా ధ్యానము, నా మెడిటేషన్, ఇవన్నీ యోగా ఇవన్నీ చెప్తామే, నా ఇండివిజువల్ కోసం నేను చేసుకుంటున్నాను. ఆయన ఏం చేస్తున్నాడంటే తన తపస్సుని, తన పెనెన్స్ని, తన మెడిటేషన్ లెవెల్స్ని, తన యోగా టెక్నిక్స్ని, దాని ద్వారా ఒక ఎనర్జీని సంపాదించి తన కోసం కాక ప్రపంచానికి ట్రాన్స్మిట్ చేస్తున్నాడు. అందువల్ల ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. అక్కడ కూడా కర్మానుబంధి మనుష్యలోకే అని ఎవరైతే మానవ జన్మ ఎత్తి వచ్చారో వాడికి కర్మ తప్పదు. కర్మ కాదు, కర్మ తప్పదు. వీ హ్యావ్ టు ఇండల్జ్ ఇన్ సమ్ గుడ్ యాక్టివిటీ. ఆ గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ అగైన్ రిలేటివ్, అంతే కదా. ఎవడో చెడు చేస్తే సరి చేయటానికి మంచివాడు కావాలి. అంతా మంచి అయితే చెడ్డవాడికి చోట్లేదు. అందరూ చెడ్డవాడు లేనప్పుడు ఒక మంచివాడు వస్తాడు. కానీ వాళ్ళిద్దరు చెడు చేస్తున్నాడు, వీడు మంచి చేస్తున్నాడు. ఆ చేయటమే కర్మ. అది కాబట్టి ఇండివిజువల్ లెవెల్ నుంచి ఆయన వెళ్ళాడు, ఏదో చెట్టు కింద కూర్చున్నాడు, ఏమి లాభం, ఆ పూజలన్నీ ఎవరికి కావాలి అని అనేవాడి సమాధానం ఏంటంటే, నీ స్వార్థ పరిధిలో నుంచి దాటి ఆయన విస్తృత పరిధిలోకి వెళ్ళి కాస్మిక్ ఎనర్జీ నుంచి తను ఆ ఎనర్జీని కన్వర్ట్ చేసుకొని ఆ ఎనర్జీని మళ్ళీ ప్యూర్ ఎనర్జీని ప్రపంచానికి ఇస్తున్నాడు. ఎవరికి దగ్గర ఆయన డబ్బు తీసుకోవటం లేదు, అమ్ముకోవటం లేదు. సోఫార్ అలా గనక జరిగినట్లయితే జరిగినంతసేపు నాకు అది కూడా కావాలి. అయితే సన్యాసం అనేటువంటి పదానికి ఇవాళ అర్థం ఏంటంటే అన్నీ వదిలిపెట్టేయటం, కాషాయం కట్టుకోవటం, నిద్రాహారాలు మానేయటం, ఏదో అతీంద్రియ శక్తుల కోసం ప్రయత్నించడం, ఇవన్నీ కాదండి. సమన్యాసమే సన్యాసం. న్యాసము అంటే పని చేయటం, ఒక విధానం. అది సమన్యాసం చేయాలి. ఈక్వానిమిటీ, ఈక్విలిబ్రియం అండ్ ఈక్విపాయిజ్ అని 3 పదాలు ఉన్నాయి. అంటే సమత్వం ఉండాలి. నేను మాట్లాడుతున్న, మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. ఇద్దరు ఇండివిజువల్స్, మీరు ఫలానా, నేను ఫలానా, మనకి పేర్లు వేరే, మన రూపాలు వేరే, మన నేపథ్యాలు వేరే, మన చదువులు వేరే, మన పర్సెప్షన్స్ వేరే. కానీ మూలంలో కనుక వెళ్ళి మీరు అన్వేషిస్తే యు ఆర్ నో డిఫరెంట్ ఫ్రమ్ మీ, ఐఎమ్ నో డిఫరెంట్ ఫ్రమ్ యూ, సో ఈజ్ ఎవరిబడి. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, ఆ పనిలో వాళ్ళు ఉన్నారు. ఆ పని వాళ్ళు చేయకపోతే ఈ పని జరగదు. ఈ పని కావాలి అంటే వాళ్ళు ఉండాలంటే ఎవరు వాళ్ళు? మళ్ళీ ఇదంతా కూడా ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్లో ఒక చిన్న నట్టో బోల్టో లేదనుకోండి, పోయిందనుకోండి, ఎవ్రీథింగ్ కమ్స్ టు ఏ స్టాండ్ స్టిల్. సో ఈ చంక్రమణం ఏదైతే ఉందో, దీనిలో ప్రతి వ్యక్తి వన్ హ్యాస్ ఎ రోల్ టు ప్లే అండ్ వీ మస్ట్ ప్లే విత్ డిగ్నిటీ. అంటే కాస్మోపాలిటన్ స్టైల్లో మాట్లాడుకుంటే సన్యాసంకి ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉంది కదా సార్. ఇప్పుడు కుంభమేళా జరిగినప్పుడు లాస్ట్ టైం అండ్ మహాకుంభమేళా జరిగినప్పుడు యాజ్ పర్ రిపోర్ట్స్ ఇక్కడి నుంచి వెళ్ళిన సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, ఈ ఫారినర్స్ కావచ్చు, వాళ్ళ పాస్పోర్ట్లన్నీ పక్కన పెట్టేసి ఆ స్ట్రెస్, సొసైటల్ స్ట్రెస్ తీసుకోలేక ఆర్ వర్క్ స్ట్రెస్ తీసుకోలేక సన్యాసంలో కలిసిపోతూ ఉందని కదా. ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సన్యాసము మనలో నుంచి వచ్చి ముందుకు వెళ్ళాలా, లేదా ఏదో ఒక స్ట్రెస్ మనం తీసుకోలేకపోతాం సన్యాసంలో కలిసిపోతాం? స్ట్రెస్లో నుంచి సన్యాసంలోకి వెళ్ళిన వాడు పిరికివాడు, దేనికి పనికిరానివాడు, తనకున్న శక్తి తనకు తెలియనివాడు, శక్తి ఉన్నా దాన్ని ఎలా వాడుకోవటం తెలియనివాడు, వాడు పారిపోతాడు. సన్యాసం ఎస్కేప్ రూట్ కాదండి, అది అల్టిమేట్ రాయల్ పాత్. దానిలోకి 147 కోట్ల భారతీయుల్లో సన్యాసులు ఎంతమంది ఉన్నారండి? వేల మంది కోట్లయితే లేరుగా. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు ఇన్ పర్సూట్ ఆఫ్ ట్రూత్ వెళ్ళి ఉంటారు.
అసలు నేనెవరనే ప్రశ్న వేసుకుంటూ ఏమిటి ఇలా వచ్చాను, ఏదో ఉద్యోగం వస్తుంది, డిగ్రీ అవుతుంది, పీజీ చేస్తాను, ఓ ఉద్యోగం వస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, కావలసినంత సంపాదిస్తాను అనుకుంటాడు, వెళ్తాడు. ఏది సుఖం అనుకున్నాడో అది బాడీ లెవెల్లో అయిపోతుంది. సుఖం బాడీ లెవెల్, శరీరమే సుఖాన్ని అనుభవిస్తుంది, మనస్సు సంతోషపడుతుంది, హృదయం ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇందులో మనం ఎవరు? సుఖంగా ఉన్నాననుకునే నేనా, చాలా సంతోషంగా ఉన్నాననుకున్న నేనా, ఏది జరగని ఏది జరగకపోని నేను చాలా తృప్తిగా ఉన్నానని ఆనందంలో ఉన్న ఆ హృదయవాదిన ఎవరు అంటే మూడు మీరే. యు ఆర్ 3 in 1. బట్ ఒక్కొక్క టైంలో ఒక్కోటి. హాయిగా నిద్రపోయే టైంలో ఒక మంచి బెడ్, ఒక పిల్లో, వాతావరణం ఉంటే మీ శరీరం సుఖపడి నిద్రపోతోంది, మనస్సు సంతోషపడుతోంది, ఆహా ఇవన్నీ ఉన్నాయి కదా అని. ఇవేమీ లేవండి. ఓ చెట్టు కింద పడుకున్నా, అలసట ఉంది, నాకు బాగా అలసిపోయాను, ఊరికి చెట్టు నీడ నా మోయిచేయి తల కింద పెట్టుకుని నేను పడుకున్నా, ఇంట్లో కంటే కూడా గొప్పగా పడుకున్నా, అది ఆనందం. కాబట్టి ఇది రిలేటివ్, ఇట్ ఈజ్ సబ్జెక్టివ్. మనిషి ఎప్పుడు కూడా ఆనందానికి ట్రై చేయాలి. ట్రై ఎందుకు చేయాలి? తనలో ఆనందం ఉన్నదని తెలియనందువల్ల చేయాలి. తెలుసుకున్న మరుక్షణం వాడికి ఆనందం లేదు, దుఃఖం లేదు. అంటే ఈ సన్యాసం యొక్క ఎండ్ గోల్ ఏంటి సార్? అదే చెప్పాను, ఇన్ పర్సూట్ ఆఫ్ ట్రూత్. ఇన్ పర్సూట్ ఆఫ్ ట్రూత్. ట్రూత్ అంటే ఏమిటి? ఈ ప్రపంచమంతా దీన్ని ఎవడో క్రియేట్ చేశాడు, నేనైతే చేయలేను. దాన్ని ఐడెంటిఫై చేయాలి. తర్వాత నేను చాలా గొప్ప వ్యక్తిని, మేధావిని నేను అనుకున్నాను, కానీ కాదని ఇప్పుడు నాకు తేలిపోతుంది. ఎందుకంటే ఆ భగవంతుడు అనేటువంటి పేరు మీద జరిగిన అనేక కార్యకలాపాల్లో ఒక్కటి కూడా నేను చేయలేను, కానీ ఆయన చేయగలిగాడు అనే ఈ రియలైజేషన్ త్రూ రేషనలిజం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. అందుకే నేను ఎప్పుడు ఏమంటానంటే, ఒక హేతువాదిని విమర్శించకండి, తప్పు పట్టకండి. హేతువాది ప్రశ్నించి సత్యాన్ని తెలుసుకుంటాడు, భక్తుడు నమ్మి సత్యాన్ని తెలుసుకుంటాడు, జ్ఞాని సత్యమై నిలబడతాడు. అంతే. ఆయన తెలుసుకోవటం లేదు, ఆయన జ్ఞాని అయిపోయినాడు. హీ నోస్ వాట్ ఈజ్ పర్మనెంట్, వాట్ ఈజ్ ఇంపర్మనెంట్. ఆయనకు ఆ విచక్షణ, వివేకం కలిగినాయి. ఆయన ప్రయత్నమే లేదు. కానీ ముందు ఇద్దరు కూడా ప్రయత్నం చేయవలసిందే. హేతువాది దేవుడు లేడంటూనే మొదలు పెడతాడు. పెట్టమనండి, తప్పే ఉంది. లేడు లేడు లేడంటూ లేకుండా ఎలా ఉన్నాడు, ఉండబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నవాడు నిలబడతాడు, వాడు జారిపోడు. భక్తుడు వాడి అవసరాలు తీరినంతసేపు భగవంతుడు ఉన్నాడంటాడు, అది తీరనప్పుడు నా పట్ల దేవుడు ఉన్నావా, అసలు ఉన్నావా అని పాటలు పాడతాడు, లేకపోతే లేడు అనుకుంటాడు, పటాలు మారుస్తాడు, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి హేతువాది వేరు, భక్తుడు వేరు, జ్ఞాని వేరు. కానీ ముగ్గురు లక్ష్యం ఏంటంటే ఆ సత్యాన్ని అనుభవించడమే. అది